భక్తులకు నమస్కారం. కార్తీక మాసం చివరిలో మనకి గుర్తొచ్చే కథ పోలి స్వర్గం. ఎవరి పోలి, ఆమె ఎలా స్వర్గానికి చేరింది, ఇది ఎప్పుడు చేయాలి? కార్తీక మాస అమావాస్య పూర్తయిన మర్నాడు వచ్చే కార్తీక పాడ్యమి, ఆ రోజున పోలి స్వర్గం తోటి ఈ కార్తీక మాసం పూర్తవుతుంది. తెలుగింట ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పోలి స్వర్గాన్ని ఘనంగా జరుపుకొని ఆ యొక్క మహాలక్ష్మిని ఆ పోలిలోనే చూసుకోవడం జరుగుతుంటుంది. ఎవరి పోలి? ఈ పోలి అని ఒక శివభక్తురాలు ఒక ఉమ్మడి కుటుంబంలో 5వ కోడలుగా అడుగు పెడుతుంది. గొప్ప శివభక్తురాలు. అయితే భక్తి పరులను చూస్తే సహజంగా అసూయ కలగడం సహజం. మీ భక్తి గొప్పదా, మా భక్తి కాదా అనే భావన ఉంటుంది సహజమైన. అటువంటి సందర్భంలో అత్త మరి నలుగురు కోడళ్ళు కూడా, తోటి కోడళ్ళు కూడా ఈమెకి ఈ కార్తీక మాస నెల రోజులు కూడా ఆమెకి ఇంట్లో నూనె కానీ ఒత్తులు కానీ ఏవి అందకుండా చేసి వాళ్ళు ఇంటింటి చక్కెర ఈమె మీద పడేసి గుడికి వెళ్ళొస్తూ ఉండేవారు. ఈమె ఆ పనులన్నీ చేసుకుంటూనే కవ్వానికి వెన్న అంటుకున్న ఆ వెన్నతోటి ఇంట్లో ఉన్న ఆ పత్తి చెట్టు నుంచి ఆ యొక్క పత్తి తీసి ఒత్తి చేసుకుని ఈ యొక్క వెన్నతోటి దాన్ని అద్ది దీపం పెట్టి మళ్ళీ వాడు వస్తే గుడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడ తనని ఇచ్చేస్తారో అని, తన పూజకి అంతరాయం కలుగుతుందని ఆ పైన, ఆ దీపం పైన ఒక తట్టని బోర్లించి ఆ విధంగా నెల రోజులు నడుపుకుంటూ వచ్చింది. చివరి రోజు అందరూ మళ్ళీ యథావిధిగా అత్త ఆడపడుచులు అంతా కూడా బండెడు చాకరీ కూడా ఆమె మీద పడేసి ఆలయానికి వెళ్ళి వస్తారు. అప్పుడు ఈవిడ ఆ విధంగానే వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న ఆ వెన్నతోటి ఆ యొక్క చెట్టుకి కాసిన ఆ పత్తి దాంతో ఒత్తి చేసి వెలిగించి ఆమె తన కార్తీక మాస దీక్షని పూర్తి చేస్తుంది. సరిగ్గా ఆ టైంకి దేవదూతలు మరి ఆ యొక్క విమానంలో పోలిని ఎక్కించుకుని వెళ్తూ ఉంటే ఈ ఆడపడుచు అత్త వచ్చి వాళ్ళు కూడా ఎక్కుదామని ప్రయత్నించి విఫలమవుతారు. అంటే శివభక్తులని కూడా ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఈ కార్తీక మాస దీక్ష చేసి పోలి స్వర్గం చక్కగా ఏ విధంగా అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో దీపాలు వదులుతారు. దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. ప్రతి తెలుగు ఇంట్లో పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. దీపం మహాలక్ష్మి రూపంగా అందరూ భావిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో మరి ఈ దీపాలు వెలిగించాలి. నెల రోజులు ఒక్కసారి కూడా మనం దీపం వెలిగించకపోయి ఉంటే 30 రోజులకు సరిపడా 30 ఒత్తులతో ఆ దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం పూర్తి నెలంతా కూడా ఆ యొక్క కార్తీక మాసాన్ని దీపాలు వెలిగించిన పుణ్యం మనకు దొరుకుతుంది. అదేవిధంగా పోలి బొందితో స్వర్గానికి వెళ్ళినట్టుగా మరి మనకు కూడా కైవల్య ప్రాప్తి జరుగుతుంది. ఇది పోలి కథ. ఇక డాక్టర్ బాలమురళీకృష్ణ గారు శివుడి మీద చేసిన స్తుతి. పాలించరా సాంబా మీకోసం. పాలించరా సాంబా ఆలింపరా నా మనవి ఆలించి నన్ను నీవే పాలింపరా సాంబా. కన్నులార నీ రూపు కనుగొందమంటేను కలికి సౌరుల నుండి కదలిరావి కనులు
కనులార నీ రూపు కనుగొందమంటేను కలికి సౌరుల నుండి కదలిరావి కనులు. మనసార నీ పేరు స్మరించుదామంటే, మనసార నీ పేరు స్మరించమంటేను పంచభానుడు వాడు పడనీయకుండెరా. పాలించరా సాంబా, పాలించరా నా మనవి ఆలించి నన్ను నీవే పాలింపరా, పాలింపరా సాంబా. నీ దివ్య తేజము జానింతుమంటేను కోతి వంటి మనసు కుదురెరుగదాయరా. నీ దివ్య తేజము జానింతమంటేను కోతి వంటి మనసు కుదురెరుగదాయరా. కైలాస శిఖరాన కొలువున్న నా స్వామి, కైలాస శిఖరాన కొలువున్న నా స్వామి, ఎంత పిలిచిన గాని వినిపించదాయమి. ఆలింపరా సాంబా, పాలింపరా నా మనవి ఆలించి నన్ను నీవే పాలింపరా, పాలింపరా సాంబా. మీ ఆదూరి వెంకటేశ్వరరావు.